టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా చేయాలి? దీంట్లో టాప్ 3 డైమెన్షన్స్ ఏంటి? ఈ టాప్ 3 డైమెన్షన్స్ అందరికీ తెలిసినయే, కాకపోతే మళ్ళీ చెప్తున్నాను. సో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ సెషన్ ఒకటి ఉచితంగా అందరికీ నిర్వహిస్తున్నాను. ఫిబ్రవరి 10th మార్నింగ్ 8 నుంచి 9:30 వరకు. చాలామందికి ఇది సెకండ్ సాటర్డే హాలిడే ఉండొచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలామందికి. సో ఇది జూమ్లో ఉంటుంది, అలాగే క్లాస్ రూమ్లో ఉంటుంది. క్లాస్ రూము మన 21st సెంచరీ వికాస్ బుక్స్ బిల్డింగ్, అశోక్ నగర్, హైదరాబాద్, సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. సో జూమ్కి సంబంధించినటువంటి ఐడి పాస్కోడ్ ఇది. క్వశ్చన్ అంటే ఎలాంటి క్వశ్చన్ చేస్తామంటే యూపీఎస్సీ 2015లో అడిగింది. అలాగే దీనికి ప్రజెంట్ కాంటెక్స్ట్ కూడా ఉంది. ప్రజెంట్ కాంటెక్స్ట్ ఏంటి? ఉత్తరాఖండ్లో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు ప్రవేశపెట్టడం అనే కాంటెక్స్ట్. సో దీని నేపథ్యంలో డిస్కస్ ది పాసిబుల్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్హిబిట్ ఇండియా ఫ్రమ్ ఎనాక్టింగ్ ఫర్ ఇట్స్ సిటిజన్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన విధంగా పౌరులకు ఉమ్మడి పౌర స్మృతిని రూపొందించడానికి ఆటంకంగా ఉండేటటువంటి కారణాలేంటో చర్చించండి అని చెప్పి 2015 యూపీఎస్సీలో ఇచ్చారు. మోరార్లెస్ అటువంటి క్వశ్చనే ఇప్పుడు కూడా ఇవ్వచ్చు మరోసారి. అంటే ఇది టీఎస్పీఎస్సీలో ఇవ్వచ్చు. ఎందుకు? రెండు రకాల అంశాలు. ఒకటేమో ఉత్తరాఖండ్లో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రవేశపెట్టడం. రెండు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి ఆలోచనలు చేయడం. ఈ ఉత్తరాఖండ్ సంఘటనని ఒక ట్రైలర్గా ఉపయోగిస్తుందంట. అసలు సినిమా రిలీజ్ అయ్యే ముందు వచ్చేటటువంటి ట్రైలర్. సో ఈ ఆన్సర్ రైటింగ్ అనేది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో అతి కీలకమైనటువంటి అంశం. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి? ఇష్యూస్ ఫేస్డ్ బై ది క్యాండిడేట్ ఇన్ ఆన్సర్ రైటింగ్. అంటే ఆన్సర్ రాసేటప్పుడు అభ్యర్థులు ఎదుర్కొనే సమస్యలు ఏంటి అంటే, ఎలా మొదలు పెట్టాలి, ఆన్సర్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, అండ్ ఆన్సర్కి ఎలా కంక్లూజన్ ఇవ్వాలి, కన్సాలిడేషన్ ఎలా చేయాలి. ఈ 4 ఇష్యూస్ ఉంటాయి. వీటిని ప్రధానంగా ఫోకస్ చేస్తూ మనం ఆన్సర్ రైటింగ్ సెషన్లో డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఈ 3 కీ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఆన్సర్ ఇందాక చెప్పినట్టు అందరికీ తెలిసిన ఇంట్రడక్షన్ ఉంటుంది, మెయిన్ బాడీ ఉంటుంది, కంక్లూజన్ ఉంటుంది. కాకపోతే ఇంట్రడక్షన్లో ఏమి ఉండాలి? కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆన్సర్ ఉండాలి. అంటే ఆ ప్రశ్న ఏ సందర్భంలో ఇచ్చారు అనే కాంటెక్స్ట్ చెప్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్కస్ ది పాసిబుల్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్హిబిట్ ఇండియా ఫ్రమ్ ఎనాక్టింగ్ ద సిటిజన్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పారు కదా, ఆ కాంటెక్స్ట్ రాయండి. సో ఈ కాంటెక్స్ట్ ఏం రాసేయాలి? ఉత్తరాఖండ్ నేపథ్యాన్ని మీరు కాంటెక్స్ట్గా చెప్పొచ్చు. ఇప్పటికైతే మీ మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పటికి కేంద్రంలో కూడా ఈ బిల్లు పెట్టిండొచ్చు, కాబట్టి ఆ కాంటెక్స్ట్ని కనుక మెన్షన్ చేయొచ్చు. దీంట్లో మెయిన్ బాడీ ఏంటి? డిఫైన్ ది కాన్సెప్ట్. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? తర్వాత ఈ ఆర్గ్యుమెంట్స్ ఫార్ అండ్ అగెన్స్ట్. ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ నేపథ్యం, దాని మీనింగ్ చెప్పిన తర్వాత, అంటే అన్ని మతాలకి ఒకే రకమైన సివిల్ చట్టాలు ఉండడం అని చెప్తాం కదా, ఆర్టికల్ 44 అని చెప్తాం. చెప్పిన తర్వాత దీనికి అనుకూల వాదనలు, ప్రతికూల వాదనలు. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్హిబిటింగ్ ఇన్ ఫార్ములేటింగ్ ది యూనిఫామ్ సివిల్ కోడ్? దానికి ఆటంకాలు ఏంటి, అది చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? ఈ 2 అంశాలు చెప్పాలి. కంక్లూజన్లో వే ఫార్వర్డ్. ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే యూనిఫామ్ సివిల్ కోడ్ని రూపొందించడం అనేది అసాధ్యం కాదు, దీనికి కేవలం ఒక రాజకీయ నిబద్ధత ఉండాలి అనే పాయింట్ తోటి కంక్లూడ్ చేయొచ్చు.